ఏలూరు జిల్లాలోని రైతాంగ సమస్యల పరిష్కారం కోసం దశలవారీ ఉద్యమం చేపట్టాలని రైతు సంఘం జిల్లా కమిటీ సమావేశం పిలుపునిచ్చింది. రైతు ఆత్మహత్యల నివారణకు చర్యలు చేపట్టాలని డిమాండ్ చేసింది. ఏలూరు పవర్పేటలోని అన్నే భవనంలో ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా అధ్యక్షులు కట్టా భాస్కరరావు అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. జిల్లాలోని పలు రైతాంగ సమస్యలు చర్చించి తీర్మానాలు ఆమోదించారు. రైతాంగ ఆత్మహత్యలకు ప్రభుత్వాల విధానాలే కారణమని విమర్శించారు. కార్పొరేట్ కంపెనీల ప్రయోజనాలు తప్ప రైతుల ప్రయోజనాలు ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదని ఆరోపించారు. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఏలూరు జిల్లా కమిటీ సమావేశాన్ని ఏలూరు రైతు సంఘం జిల్లా కార్యాలయం అన్నే భాగంలో నిర్వహిస్తాము. ప్రధానంగా జిల్లాలోని రైతాంగ సమస్యల్ని చర్చించి పలు తీర్మానాలు కూడా ఈ సమావేశంలో చేయడం జరుగుతూ ఉన్నది. ప్రధానంగా జిల్లాలో రైతాంగం అనేక సమస్యలు ఎదుర్కొంటూ ఉన్నారు. ఆ సమస్యల పరిష్కారానికి భవిష్యత్తులో ఆందోళనలు పోరాటాలు చేయాలని చెప్పేసి కూడా ఈ సమావేశం నిర్ణయించడం జరిగింది. ప్రధానంగా ఈరోజు కౌలు రైతులకి పంట రుణాలు అందడం లేదు. ఇవాళ బ్యాంకులు ఎక్కడ కూడా కౌలు రైతులు రుణాలు ఇచ్చే పరిస్థితి కనబడట్లేదు. ఇవాళ బ్యాంకర్ల కమిటీలో మేము కౌలు రైతుల రుణాలకు సంబంధించి మొదటి ప్రయారిటీ ఇస్తామని చెప్పేసి మాట్లాడి చెప్తున్నారు తప్ప ఆచరణలో కౌలు రైతులకు ఎక్కడ కూడా రుణాలు ఇచ్చే పరిస్థితి లేదు. మరి రిజర్వ్ బ్యాంక్ గైడ్లైన్స్ ప్రకారం అయితే ఇవాళ 2 లక్షల రూపాయల వరకు ఎటువంటి హామీ లేకుండా రుణాలు ఇచ్చే అవకాశం ఉన్నది. కాబట్టి ఈ రబీ సీజన్లోనే సరే కౌలు రైతులు